డిస్టర్బెంట్ చేస్తున్నావు నువ్వు నా సాధనములా. అయ్యా మన గుడిమీడుగా ఎవరు వచ్చి గనగన గంటలు కొడతారు, భూమి శంకలు కొడతారు. ఎవరయ్యా వాళ్ళు? నువ్వేనా? ఓ నేనెందుకు వచ్చిండే బాబా దగ్గర రాసరు ఉంటుంది. పోయి చూసినామంట నన్ను పోతా పోనాను కాదు, వాడే అలకదక్కువ అయ్యిండు అనుకో. ఎవరు పోతా ఇగో నేను పోనయ్యా, నేను పోతే ఇగో ఈయనకుండా నాకు వెళ్ళేటట్టున్నది. ఇక నువ్వు పోయి చూసిరా పో. చూసిరా ఓ దవరా నువ్వేమనుకో, నాకు గుడంతా చీకరైనా భయం అవుతుంది. పోతానో ఇద్దరం పోదాం, లేకుండా ఇక్కడ పడదాం. పండుకుంటా ఎవరన్నా అంటానా అలా భార్య భర్తలు గారా. వాళ్ళు ఇవరకే చేపను ఇయలేక ఇంట్లో బయటికి పోలేక తేలేక తెచ్చారు కదా. చేపను నాశనం చేస్తావురా శ్రీకాంత్? ఓరు వారి చేప 2 అక్కలు ఎత్తాను 12,000 2 ఫుల్ బాడీ ఇస్తాను రాజు. ఫోన్ పే అన్నారు రా, ఫోన్ చేసిన నీ కోట రాదు. ఫోన్ పే 2,000 మీరిద్దరు లైన్ ఉన్నారు ఇక. మా అంతా ఏం కూడా రావాలి అన్న కొడుక. అట్లా నువ్వు లైన్లు ఉండు. ఇది వర్షాల అక్కడనే ఉండాలి కానీ నేను పోయి తాకుడు దాకా 3 రోజుల మంచిళ్ళు అడగద్దు శంకర్ గారు. ఇడియట్ నాన్ సెన్స్ బేడీ ఫుల్ లూబీ ఇల్లు అనుకున్నావు కళ్ళం అనుకున్నావు. ఇడియట్ నాన్ సెన్స్ ఎక్కడ వచ్చినవరా కొట్టుడే దుగ్గు కావాలి. మళ్ళా చేపలో కడుగు బయట పెట్టిన అనుకో బిడ్డ, నీ కలసందులు కట్టేసి కొట్టాడు బండారు తీసి నీవే చేసిన అనుకో. ఈ ఊరోళ్ళు అందరు నాసరపోళ్ళు అందరు చూడంగా నేను ఆడుకుక్కని చేస్తా, డోల్ మోకుక్కని చేస్తా బిడ్డ. కోటరాజు మోకుక్కని చేస్తా, ఆడుకుక్కని చేస్తా. అరే ఇల్లు అనుకున్నావు కొట్టాలని చెప్తారా? అరే కొడతావారా? రారా ఆడదాన్ని కడిగి పోతారు. ఏ నా పెళ్ళంతా కొడతా బ్యాంక్ ఇది పొట్టుగానే ఉన్నాయి తక్కువ నరసక్కపల్ల సింగల్ అలకలు ఎత్తాను కానీ వీళ్ళు ఎత్తారు. అరే ఇల్లు అనుకున్నా కళ్ళ అనుకున్నా పెళ్ళంతా కొట్టాలి. అబ్బాయి గొర్రె తత్తానే మంచిగా తింటాను.
అరే ఎవరిరా ఎవరిరా ఎవరివి నా పిల్ల మీన నా పిల్ల మీన నాతో చెప్పపోరా ఒకట్లా వస్తాను మీ సడ్డ కూడా చెప్పపోనా మనిషి నీకున్నాడా అనే ఎవరు నీకున్నాడా మిండాడు మిండడా ఇప్పుడు లేవు అప్పుడుండే పెళ్ళి ముందుకు పెళ్లి కాకపోతే మిండాడు ఉండే కానీ ఇప్పుడు ఇప్పుడు లేడు బంద్ అయిందా మరి ఇప్పటికైనా బంద్ అయింది ఫోన్లు నడుస్తాను నచ్చలేదు బంద్ అయింది ఎప్పుడోసారి గుర్తుకొచ్చినాం అరే ఇలా అనుకున్నావు కళ్ళవా అనుకున్నావు అరే నాకు ఎరికేరా ఎవరిరా ఎవరి నా అవ్వ మిండాడు నా అవ్వ మిండాడు ఉంటే నాతో చెప్పపోరా గట్లా అత్తాడు కొడుక చిన్ననైనా అవుతారా నీకు అని చెప్పపోనా మా ఎవరు లేకిలేని చూడు నేను లేకిలేని చూడుకుని అయితేనే నా సారం దాన్ని చదువుకుంటానా ఎన్నిసార్లు దాన్ని చదువుకుంటాను ఇసుకర్ దాన్ని చదువుకుంటాను ఎత్తుకొని తిరుగుతాను నిన్ను కూడా 3 గంటలకు ఎత్తుకుంటా బామ్మారి నువ్వు నాకు చిన్న కొడుకు బామ్మారిది కాదు ఇల్లు అనుకున్నావు కళ్ళ అనుకున్నావు కొడతావారా అరే బాబా ఇంత వీడెవడు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ రోజుకొకరు ఉంచుకుంటారు చెల్పూర్ బస్ స్టాండ్ లో మరి లవ్ మ్యారేజ్ జరిగేనా ఎవరి నానా శివ సంగమయ్యా వనముల గుడి కాడ 7 పొద్దులు 7 మాపులు కడప కన్నము లేదు కంటి నిద్ర లేదు వంటి సుఖము లేదు భార్య భర్తలు మా ఘోరమైన తప్పు చేస్తే నాయన మా తప్పు భిన్నము ఎదురు ఇత్తము మీరెవ్వరు 60 ఏళ్ళకి ఎత్తున్నాం 70 ఏళ్ళకు తచ్చున్నాము తగ్గుత మొక్కినట్టు మొక్కుతూ తగ్గినాం నేను రాజ్యాలు తిరిగాడు రంగు సంగమైన కాదు దేశాలు తిరిగాడు దేవ సంగమైన కాదు నేను శివుని వద్ద ఉండేది శివపాలి సంగమయ్యనమ్మా బిడ్డ భగవంతుడు పూలో కౌరాలేక నా సంఖ్యతోళ్ళ ఫలం పోతే ఇసుకుంటే రావంగా 60 కూడా వస్తాను బిడ్డ ఈ పాడుపడ్డ గుళ్ళ దగ్గరికి నేను ఏం పోగొట్టుకునే వెంకులు ఆడుకుంటానమ్మా నా పేరు సుశీల రాణి 7 ఏట్ల వల్ల పాడి మరణ మంద ఎక్కే గుర్రాలు 7 రాజ్యాలు కోట్లాది ఆసి లక్షలాది డబ్బున్నది వేగలేకు కొడుకు నా కొడుకు సత్య రాదు కొడుకు
తుంగభద్ర యమునవాడ భక్తి నారాయణ పూలు వేసినము పచ్చని చెట్టు పందిరేసినో వినము నన్ను రాయికి నన్ను నమ్మకిన తిలరాయి దేవుడే నమ్మకినము భూమి మీద ఉండబడిన పుణ్య చిత్రాలంటే 356 జాతరాలు జరిగినవు నానా ఈ గుడి కాడ 7 పొద్దులు 7 మాపులు గడప గండము లేదు కండి నిద్ర లేదు మీరెవరు నానా ఆ బిడ్డ సుశీలరానేమన్నదయ్యా గిదగిద ఉరికొచ్చి జంగమయ్య కాళ్ళ మీద పడ్డదే నా నిన్ను చూడబోతే నాకు ఒక తండ్రి లెక్క ఉన్నావు నానా నేను చూడబోతే నీకు ఒక బిడ్డ లెక్క ఉన్నా నానా ఇవాళ ఎండి లేక రాలేదు బంగారం లేక రాలేదు ధనం లేక రాలేదు ధాన్యం లేక రాలేదు అయ్యా కొడుకులు లేని బ్రతుకు బతక రాదటనే బిడ్డలు లేని సాగు కావరాదని తిరిగినము తిరిలోకం నానా అని గిదగిద ఉరికొచ్చి ఆ జంగమయ్య కాళ్ళ మీద పడ్డప్పుడే అందుకే అన్నారమ్మ భూమి మీద పంట వండని భూమి ఉండదు గర్భ సంతానం లేని ఆడ తల్లి ఉండదమ్మా గర్భవాసం ఉంది బిడ్డ సంతాన ఫలం లేదన్న వాడేవాడు కాదన్న వాడేవాడు నీకు ఆడవిల్లగా కలిగే యోగ్యత ఉన్నది బిడ్డ అయ్యా తీసుకునే విధానం ఎట్లా ఇచ్చే మార్గం ఎట్లా అన్నది భగవంతుడు అన్నాడే కరుడు అనగా నరమానవుడు మాముకు పంటంది విషం తేలుకొండని విషం నరమానవునికి నిలువెల్ల విషం అన్నారమ్మ అన్న కాడకుండా ఉంటే తడిపెడి స్నానం చేసి ఉండే పాదాలు ఒక దగ్గర పెట్టి అస్సలు అలాడేసి కాకి పిల్లలే కళ్ళు మూసి పిల్లలే అంగళ్ళు ప్రవలించమన్నప్పుడు ఆ బిడ్డకి దాగిద తడిపెడి స్నానం చేసి చోట పెట్టి 2 చేతులు వాలాడ వేసి కాకి పిల్లల కన్ను మూసి బిడ్డ పిల్లోలు నోరేసింది కొడుకు తోడు నాకు ఆడవిల్ల కావాలి నేను బిడ్డ లాంటి నువ్వు తండ్రి లాంటి వాడే 10 ఏళ్ళ పబ్బది లాంటి 2 చేతులు దండం పెట్టి కళ్ళు మూసిందమ్మో దేవదేవుడు దేవసంగమయ్యా కనరా కుడి సంకల కనుకనే బంగారు దొరులకెళ్ళి కనుకనే ఆనాడు కనుకనే సంతాన ఫలమోడి వాడతానన్నాడు అమ్మ రామ సీతారాముడా రామ సీతారాముడా సప్పట్లు కొట్టు అన్నప్పుడు సప్పట్లు కొడితేనే వీసి ఎదుర్కొన్న ఏళ్ళు కింద చక్కగా ఉంటాయట మీరు సప్పట్లు కొట్టకపోతే మాదేం పోతలేదు కొట్టనోళ్ళ పాపాలన్నీ కొట్టినోళ్ళ మీద కొట్టినోళ్ళ పాపాలన్నీ కొట్టనోళ్ళ మీద పడతాయి అమ్మా ఓడి కట్టిన మధ్యలో మా వెండి కూడా వినని వారణం అవుతాడు పిండ రూపమే రామో రామ
చూస్తే చచ్చిపోడా అయితే అలా చచ్చిపోతాడు వచ్చినోడు ఎవడు అంటాను స్పష్టంగా దేవుడు వచ్చిండయ్యా స్పష్టంగా దేవుడే వచ్చిండు స్పష్టంగా దేవుడు వచ్చిండు అచ్చేం ఇచ్చిండే ఫలం ఇచ్చిండయ్యా చక్కగునా చాలా చక్కగా ఉంది కట్టెపుల్ల కన్నా అంతకన్నా చల్లబొట్టు కన్నా అంతకన్నా సీటు కన్నా అంతకన్నా గద్దూర పండు కన్నా గాయ గజ్జలోడా గజ్జూర పండు కాదు ఖర్జూర పండు మరి నేనేమన్నారా నువ్వు గజ్జూర పండు అంటాను గాయ గజ్జలోడా అది నాకు అనరా స్వీట్ కన్నా బత్తాయి కన్నా బత్తాయి పుల్ల ఉంటుంది బామ్మని నేను చేసుకున్న మొగని అదే మొగని నేను భర్తను బామ్మర్ అంటే బావ అన్నట్టు ఓహో ఇంగ్లీష్ లా ఇంగ్లీష్ లా బామ్మర్ అంటే బావ అన్నట్టు ఇంగ్లీష్ లా మీరు కూడా అనుర్రి తెల్లారే తెల్లారంగా ఇంటి వెనక అనుర్రి స్వీట్ కంటే అంతకంటే ఆరోలు వేసుకునే బచ్చప్పల కంటే ఇక ఆరోలు వేసుకుంటా బచ్చ మనం చేసుకోవా ఏం చేస్తాడు అందరు చేస్తారో పిల్లవన్నా పిల్లని రోజు చేయన్నా నేను ముద్దలు ముద్దలు గొద్దలు చేసింది నేనేం పిండి ఏమంటే నువ్వేం పిండి తెచ్చినావు నువ్వు శరీర పిండి తెమ్మన్నావు నేను కందిపప్పు పట్టుకుని వచ్చిన అలా 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 అయితే కానీ నువ్వు మమ్మీ అవుతాను నేను డాడీ అవుతానా నువ్వు డాడీ అవుతాను నేను మమ్మీని అవుతాను ఎట్లా నువ్వేమో అయ్యవైతాను నేనేమో అవనైతాను గొల్ల మాట నువ్వు మల్లవ్వవు నేను మల్లయ్యాను అంతే గట్టి వరకే ఏమంటో రాయన్న అలా భార్య భర్తలు గారా Nara
పైకి మింగిన ఆమె. ఏందయ్యా పోయి వచ్చి నన్ను అనుకుంటాను ఏందయ్యా ఇప్పుడు మా ఆయన చూస్తే ఏమనుకోవాలి చూడకుండా చేయలేదా చూడకుండా అంజ కొడుక అసలు ఆయన కొంచెం కోట రాదు ఏడవేండి ఏ మూలో అన్నాడు కోట రాదు ఆయన కొంచెం గుంజిగాడు సరకసాడు వాడు అయింది నమ్మడు మా గుంజిగాడు నువ్వెంత దొంగ ఏందయ్యా పోయి వచ్చి నన్ను అనుకుంటాను ఇప్పుడు ఆయన చూస్తే ఏమనుకోవాలి సడకసాటికే ఉన్నాడు మంచి లైట్ పెట్టి చూస్తున్నా నేనేమన్నా అసలు కానీ నేనేమన్నా వాడబోతుంది కదా వాడబోతుంది కదా సాధన నేర్పుడే నేను ఎటు పోను ఎటు పోను దాసి దూరం ఉండు నీ బాధ్యత దూరం ఉండేది అయితే దూరం ఉంటామంటాను అయితే కానీ మీ సురాల దేవతల పూజలు వినాం కదా అయితే ఏంటి బిడ్డ సంతానం వినాం కదా మేము మాకు సంతాన బలం దొరికింది నా భార్య ఇప్పుడు 2 జీవుల మనిషి ఈ పని ఏమనుకోవాలి ఎందుకే ఓ జీవి నేను ఓ జీవి ఉంటది ఓ జీవి పోతే ఓ జీవి ఉండుడేంది కాదు కానీ మీరే చూడు లోకమా గామ ప్రజలారా 2 జీవుల మనిషి అంటే ఓ జీవి ఏనో జీవి ఉంటది అన్న తప్ప అట్లా కాదమ్మా నా భార్య ఇప్పుడు నిండు గర్భవతి 7 మేడల పైలో అంటాను నాకు తెలుసు వెళ్ళవయ్యా చిన్న చిన్న పనులలో పని పాటలలో మెదిగిందాన్ని ఓ భార్య మేడల ఉంచేయండు రాదురా ఏడేడు మేడల పైల దాసి వల్ల చేతులు పెట్టి కచ్చిరితోలు పెడతాడమ్మా ఏందమ్మా ఇల్లు అన్నాక బొచ్చడు పనులు ఉంటే ఇరికేనా మోడో అట్లా మెలవో ఇట్లా ఎటేస్తా సంసారం ఏంటిదిరా చేత పుణ్యమే నీకు పుణ్యలోకి విద్య చాలా పుణ్యం నన్ను వచ్చి చేస్తావా ఏందమ్మా ఓ రావా అయితే గాని పురాణ దేవతల పూజల పోతివి ఇట్రా ఏంది ఇలాంటి అడగన్నా అడగన్నా అబ్బో నన్ను సిగ్గుపడతాండి అద్దు మా ఆయన మా రాజులేడా నువ్వు గడ్డే ఉన్నావు అవ దాసి అవ దోసాని